హాయ్ హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు ఎంబీ క్రియేటివ్ టాక్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి మట్కా. సో ఈ మూవీ రివ్యూ చెప్పే ముందు మీ అందరికీ ఒక విన్నపం, అదేమిటంటే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. సో దట్ మీకు ఇలాంటి మరిన్ని కంటెంట్స్ మేము మీకు అందించే ప్రయత్నం చేస్తాం. సో ఇప్పుడు మన బ్యాక్ టు మూవీ రివ్యూకి వచ్చేస్తే, మట్కా మూవీలో మెయిన్ లీడ్ రోల్స్ చేసినటువంటి వ్యక్తులు ఎవరంటే వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి అనేది ఒక ఐటమ్ డాన్సర్గా చేశారనమాట. ఆవిడ కూడా ఒక పార్ట్ ఆఫ్ రోల్ ఉంది ఇందులో. అండ్ నవీన్ చంద్ర, సలోని అండ్ అజయ్ ఘోష్, సత్యం రాజేష్, రవిశంకర్ అండ్ కిషోర్. సో ఇందులో మెయిన్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే 1958 నుంచి కథ స్టార్ట్ అవుతుంది. సో నవీన్ చంద్ర ఇందులో పోలీస్ ఆఫీసర్గా చేశారనమాట. సో వరుణ్ తేజ్ గారిని పట్టుకోవడానికి ఒక స్కెచ్ వేస్తాడు. సో ఆ టైంలో పట్టుకునే క్రమంలో టైం ఉంటుంది కాబట్టి తన కొలీగ్స్ ఎవరైతే ఈ టీం ఉన్నారో, నవీన్ చంద్ర టీం, వరుణ్ తేజ్ పట్టుకోవడానికి కాపు కాసిన టీం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. అదే టైంలో నవీన్ చంద్రని అడుగుతారనమాట, అసలు ఎవరు సార్ వీళ్ళు, ఎందుకు వీళ్ళ గురించి మీరు అంత పోరాడుతున్నారు, అది ఇది అని చెప్పిన తర్వాత అప్పుడు స్టోరీ చెప్తాడనమాట వరుణ్ తేజ్ గురించి. సో 1958 నుంచి ఒక స్టోరీ చెప్పడం జరుగుతుంది. వరుణ్ తేజ్ చిన్నప్పుడు అండ్ వాళ్ళ అమ్మ ఇద్దరు మద్రాసు నుంచి, అంటే ఇండిపెండెన్స్ వచ్చిన ఒక 10 years తర్వాత అక్కడి నుండి విశాఖపట్నానికి వలసపోయి వస్తారనమాట. సో అక్కడి నుంచి తను కష్టాలు పడటం, సో ఆ తర్వాత అక్కడే సత్యం రాజేష్ అండ్ ఇంకొక వ్యక్తి ఇద్దరు బ్రదర్స్గా అవ్వటం ఆ వలస నుంచి వచ్చిన వ్యక్తుల్లో. సో అట్లాగా ఒక కుటుంబంలాగా వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉంటారనమాట. ఆ తర్వాత వరుణ్ తేజ్ ఒక కేసు మీద, ఒక చిన్న మర్డర్ కేసు మీద జైలుకి వెళ్తాడు. సో ఆ జైల్లో రవిశంకర్ ఎవరైతే ఉన్నారో, సాయి కుమార్ తమ్ముడుగా ఉన్నటువంటి వ్యక్తి, సో ఓన్ బ్రదర్ అనమాట. సో ఆయన పోలీస్ ఆఫీసర్గా చేశారు రవిశంకర్. సో ఆయన అందులో ఒక సబ్ ఇన్స్పెక్టర్గా చేసిన రోల్. సో ఆ తర్వాత వరుణ్ తేజ్ ఒక క్యాలిబర్టీ చిన్నప్పటి నుంచి అర్థం చేసుకొని, ఆ తర్వాత వరుణ్ తేజ్ని ఎలా వాడుకున్నాడు ఆ జైల్లోనే, అక్కడ జరిగేటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్తో ఎలా వాడుకున్నాడు అన్నది చూపిస్తారనమాట. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత రవిశంకర్ వరుణ్ తేజ్లో చూసినటువంటి ఆ స్పార్క్ ఏదైతే ఉందో అది మెయింటైన్ చేయమని, సో ఏం చేయాలనుకుంటున్నావు అంటే వరుణ్ తేజ్ ఏమంటాడంటే, నేను ఈ విశాఖపట్నాన్ని ఏలేద్దాం అనుకుంటున్నాను అంటాడు. సో అప్పుడు నువ్వు కింగ్లా ఉండాలి, సో 100కో 1 ఒకడు ఉంటాడు, సో దానికి నువ్వు క్యాపబిలిటీ కాబట్టి జాగ్రత్తగా దాన్ని చూసి నువ్వు ఆ స్టేజ్కి వెళ్ళాలని రవిశంకర్ అంటాడు. ఇంకా ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత అప్పుడప్పుడే లోకం చూస్తూ ఉంటాడనమాట. చిన్నగా మారుతున్నటువంటి తన చుట్టూ ఉన్నటువంటి చూస్తాడు. ఆ తర్వాత పని కోసమని తిరుగుతూ ఉంటాడు, ఫ్యామిలీ అందరినీ తనే పోషిస్తూ ఉంటాడు. సో ఆ తర్వాత అజయ్ ఘోష్ ఒక చిన్న లోడ్ వ్యాపారి అనమాట. సో బస్తాలు లోడ్ దించే ఒక వ్యాపారి. సో అందులో ఒక లోడ్ దించడానికి ఒక కూలీ కావాలి కాబట్టి అక్కడ జరుగుతున్నప్పుడు ఘర్షణలో వరుణ్ తేజ్ వెళ్ళి నేను పనిచేస్తానని చెప్పి అజయ్ ఘోష్ దగ్గర పనిచేస్తారనమాట. సో ఆ తర్వాత అక్కడ ఎవరైతే ఆ విశాఖపట్నంలో అప్పుడు ఎవరైతే రౌడీగా ఉండి ఎవరైతే చలామణి అవుతున్నారో వాళ్ళ మనుషులందరూ అజయ్ ఘోష్ మీద తను తీసుకున్నటువంటి అప్పు ఏదైతే ఉందో దాన్ని వడ్డీ ఇవ్వాలని చెప్పేసి గొడవ చేస్తే, అది నా దగ్గర డబ్బులు లేవు అది ఇది అని అనగానే ఆ తర్వాత ఆయన మీద దాడి చేయడం జరుగుతుంది. సో అప్పుడు మన వరుణ్ తేజ్ వచ్చి కాపాడటం, అంటే అప్పుడే డీల్ మాట్లాడుకుంటాడు. ఏంటంటే, నాకు నీ వ్యాపారంలో ఒక సగం నాకు పార్ట్నర్షిప్ కావాలని చెప్పి అజయ్ ఘోష్తో మాట్లాడిన తర్వాత, సరే నా ప్రాణం విలువ కంటే అదేం పెద్ద గొప్ప కాదని చెప్పి ఒప్పుకున్న తర్వాత అజయ్ ఘోష్ని అక్కడి నుంచి కాపాడి, ఆ తర్వాత అక్కడ ఒక ఇద్దరు విలన్స్ ఉంటారనమాట. ఒకరు అమ్మోరు అని చెప్పేసి, ఇంకోటి నానిబాబు అని చెప్పేసి. ఇప్పుడు ఎవరైతే ఈ అజయ్ ఘోష్ మీద అటాక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది అమ్మోరు మనుషులు అనమాట. సో ఆ తర్వాత ఈ వరుణ్ తేజ్ ఎప్పుడైతే వాళ్ళకి ఎదురు తిరుగుతాడో, ఈ నానిబాబు అనేది వ్యక్తి వరుణ్ తేజ్ని మంచిగా చేసుకుని తన
పక్కన పెట్టుకొని అంచెలంచెలుగా తన ఎదుగుతాడు. అలాగే వరుణ్ తేజ్ కూడా ఎదుగుతూ ఉంటాడు. అదే క్రమంలో మన మీనాక్షి చౌదరి కూడా ఒకనొక టైంలో పరిచయం అవుతుంది. సో సలోని అండ్ మీనాక్షి చౌదరి ఒక ప్రాస్టిట్యూట్స్గా అందులో అక్కడ చేస్తూ ఉన్నప్పుడు ఆ ఊర్లో వాళ్ళిద్దరు అప్పుడు పరిచయం అవుతుందన్నమాట. సో ఆ తర్వాత మీనాక్షి చౌదరి వరుణ్ తేజ్ ఇద్దరు ఇష్టపడటం, ఆ తర్వాత పెళ్లి జరగటం, ఆ తర్వాత ఈ మట్కా అనేది ఏదైతే టైటిల్ ఉందో దీనికి మనం మన భాషలో చెప్పాలి అంటే క్యాజినో రాయల్ తెలుసు కదా, ఒక జూదం లాంటిది. సో జూదాన్ని అనేక రకాలుగా వాడుకోవచ్చు, అది మన క్లైమాక్స్లో చెప్తాడనమాట. సో మ్యాక్సిమం ఈ క్యాజినో రాయల్ మీద ఈ సినిమా అంతా నడుస్తుందన్నమాట. సో దానివల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులు ఎలా ఎఫెక్ట్ అయ్యారు అండ్ ఏం జరిగింది, సో ఇదంతా ఒక కథలా ఉంటుంది. సో ఇంకా మన వరుణ్ తేజ్ గారి యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ వస్తే, యాక్చువల్గా వరుణ్ తేజ్ గారు ఇటువంటి ఒక వింటేజ్ మూవీ ఏదైతే ఉందో, అంటే 1960s 1970s ఆ టైంలో ఉన్నటువంటి టైం లైన్ నడిచినటువంటి ఆ కథ. కాకపోతే ఇందులో వరుణ్ తేజ్ ఏంటంటే ఆ క్యారెక్టర్కి ఆ హైట్కి ఆయన సరిపడను, కానీ నాకు అతను చేయాల్సిన మూవీ కాదని నాకు అర్థమైంది. నాకు అనిపించింది అతను చేయాల్సిన మూవీ అయితే కాదు ఇది అని నాకు అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ గద్దలకొండ గణేష్ అనే ఒక సినిమా చేశారు కాబట్టి వాళ్ళు ఆ మైండ్లో దృష్టిలో పెట్టుకొని ఈ ఫిలిం ఇలా చేయడం అనేది చేయించారనేది నాకు అర్థమైంది. కానీ నాకైతే ఇది వరుణ్ తేజ్ మూవీ చేయాల్సిన మూవీ కాదు అని నాకు అనిపించింది. అండ్ యాక్టింగ్ ఒక రకంగా బాగానే ఉంది, అంటే మన వైజాగ్ యాస ఏదైతే ఉందో అది చాలా బాగా చేశారు, వైజాగ్ యాస. సో అండ్ మన వైజాగ్ ఫ్లేవర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ మూవీలో. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఇందులో మనకి కొంచెం 1970s వింటేజ్ తీసుకురావడానికి చాలా ట్రై చేశారు. అది 80% సక్సెస్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ ఓవరాల్ స్క్రీన్ ప్లే కానీ స్టోరీ కానీ ఏంటంటే, మనకి ఫస్ట్లో ఏదైతే వరుణ్ తేజ్ జైలుకి వచ్చినంత డబ్బు మీద ఆశ అని అనగానే మనకి ఒక పుష్ప లాంటి ఒక క్యారెక్టరైజేషన్ కనిపిస్తుంది, సినిమా కాదు క్యారెక్టరైజేషన్ కొంచెం అలా అనిపిస్తుంది. ఆ తర్వాత రానా ఒక మూవీ చేశాడు తేజ గారితో, ఒక పొలిటీషియన్ టైప్ మూవీ. సో అందులో భార్య మీద ఎంత పిచ్చి ప్రేమ ఉంటుంది రానా, అలాంటి ఒక పిచ్చి ప్రేమ ఉన్నటువంటి వ్యక్తిగా కూడా మనం చూడొచ్చు వరుణ్ తేజ్ ఈ సినిమాలో. అండ్ ఆ తర్వాత అదే డబ్బు మనుషుల్ని ఎలా నాశనం చేస్తుంది అనేది కూడా మనకి ఈ సినిమాలో చూపించారు. అండ్ ఆ తర్వాత ఎవరైతే ఈ ఇద్దరు విలన్స్ ఎవరైతే ఉన్నారో, ఈ నానిబాబు అమ్మోరు, ఆ తర్వాత వీళ్ళ అంచెలకు ఎదిగిన దాని తర్వాత ఈ మట్కా అనే వ్యాపారం ఏదైతే స్టార్ట్ చేశాడో వరుణ్ తేజ్, దీన్ని గవర్నమెంట్ దాకా మనకి ఇందిరాగాంధీ కూడా ఇందులో మనకు కనిపిస్తూ ఉంటారు, కానీ పేరు చెప్పరు, మనకు అర్థమవుతూ ఉంటుంది ఆ సినిమా చూసినంతసేపు. సో ఇది ఎలాగైనా బ్యాన్ చేయించాలని చెప్పేసి, సో దీనికి ఎవరైతే నానిబాబు ఎవరైతే ఈ వరుణ్ తేజ్ గారిని పక్కన పెట్టుకున్నారో, ఈ నానిబాబు అప్పుడు ఎంపీ అవుతాడనమాట. సో ఆయన ద్వారా ఈ సిబిఐ ఆఫీసర్లు వచ్చి వాళ్ళు ఒక డీల్ మాట్లాడుకొని ఆ తర్వాత వరుణ్ తేజ్ని వేసేయాలని చెప్పగానే నానిబాబును ఈ అమ్మోరు ఎవరైతే ఫస్ట్లో వీళ్ళిద్దరికి పడదో మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి నానిని చంపేద్దాం అనుకుంటారు. సో సినిమా అలా ఉంటుంది. ఆ తర్వాత లాస్ట్కి మనం తెలిసింది వరుణ్ తేజ్ వెళ్ళి ఇంక వాళ్ళిద్దరిని చంపేస్తారనమాట. సో స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ అయితే చాలా వరకు అక్కడక్కడ ఫెయిల్ అయిందని చెప్పచ్చు. స్క్రీన్ ప్లే అంత ఎంగేజింగ్ అయితే లేదు, అంటే చాలా ల్యాగింగ్ అని అనిపించింది. సో అంటే ఈ చిన్నప్పటి దగ్గర నుంచి ఈ మీనాక్షి చౌదరి ఎవరైతే పెళ్లి చేసుకున్నారో అక్కడ దాకా ఓకే, మనకు కొంచెం డిఫరెంట్ స్క్రీన్ ప్లేగా అయినా సరే కొంచెం బాగుంటుంది. కానీ ఆ తర్వాత ఏంటంటే తను ఎప్పుడైతే అంచెలంచెలుగా ఎదుగుతాడో ఈ సీన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ చాలా ల్యాగింగ్గా ఉంటుంది. అండ్ అంటే అంత ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే కూడా కాదు, స్టోరీ కూడా మనకి రొటీన్ లాగే అనిపిస్తుంది, కానీ మనకు అంత ఇంట్రెస్టింగ్ కూడా అనిపించదు, ఇంట్రెస్ట్ కూడా అనిపించదు కూడా. అండ్ ఇందులో ప్రీ క్లైమాక్స్లో వరుణ్ తేజ్ ఒక స్టోరీ చెప్తాడనమాట, ఎందుకు ఫస్ట్లో వాళ్ళ అమ్మ ఒక 1958లో ఒక పడవ వలస వచ్చి ఎందుకు వచ్చారు అనేది ఒక కథ చెప్తాడు తన కూతురికి. సో అప్పుడు ఆ స్టోరీలోనే ఎందుకు అయిందని అనేది ఆ స్టోరీలో చెప్తాడనమాట. సో అందులో కూడా ఏంటంటే చాలా బిగిసిపోయి ఆ స్టోరీ చెప్తున్నట్టు ఏదో ఒక స్క్రిప్ట్ చదువుతున్నట్టు ఎదురుగా అని అన్నట్టే అనిపిస్తుంది, చిన్నగా చెప్తున్నట్టు. సో అందులో నాకు ఎమోషన్ ఏమీ అనిపించలే ఆ సినిమాలో.
ఓవరాల్ అయితే సినిమా చూడొచ్చా అంటే మీకు ఎవరికైనా ఇలాంటి సినిమాలు చూడాలి అంటే క్యాజినో రాయల్ మీద ఏం లేదు, ఒక పుష్ప క్యారెక్టరైజేషన్ అక్కడక్కడ కనిపిస్తుంది, ఒక రాణా పొలిటీషియన్ ఏదైతే చేశాడో ఆ మూవీ అక్కడక్కడ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఎవరైతే ఈ క్యాజినో రాయల్ ఏదైతే ఉందో, ఈ మట్కా అనే బిజినెస్, దీనివల్ల కుటుంబాలు నాశనం అయ్యాయి, అది వాళ్ళ ఉసురు తగిలి ఈ వరుణ్ తేజ్ వాళ్ళ అమ్మను, ఆ హీరోయిన్ కూడా చనిపోవటం. సో ఇలా ఉంటుందన్నమాట కదా. అండ్ ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్ ఎవరైతే ఉన్నారో సేమ్ మన లక్కీ భాస్కర్లో ఎలాంటి క్యారెక్టర్ చేసిందో, సో మట్కాలో కూడా అలాంటి క్యారెక్టరైజేషనే, పెద్ద తేడా ఏం లేదు. అలా అని చెప్పి లక్కీ భాస్కర్ కూడా మనీ సినిమా కదా, దీనికి మనీ సినిమా కదా అంటే దీనికి డిఫరెన్స్ ఉంది. అదొక క్లాసిక్, ఇది ఒక పక్కా మాస్ అనమాట. అందులో ఏంటంటే ఒక మనిషి యాటిట్యూడ్స్ ఎలా మారుతుంది ఒక డబ్బు వల్ల అని అన్నది లక్కీ భాస్కర్ మూవీ. ఈ మట్కా వల్ల ఏంటంటే పైసామే పరమాత్మ, కాకపోతే సో దీనివల్ల కుటుంబాలు ఎలా నాశనం అవుతున్నాయి, డబ్బే, కాకపోతే దీన్ని ఈ చెడుకి వాడుకోవచ్చు, మంచికి వాడుకోవచ్చు. సో చెడుకు వాడుకుంటే ఏమవుతుందని అన్నదే ఈ స్టోరీ అనమాట. సో అంత ఎంగేజింగ్ అయితే లేదు. సో ఎవరైతే ఈ మూవీ చూడాలనుకున్న వారు చూడొచ్చు. లవ్ స్టోరీ కూడా పెద్దగా ఏమీ లేదు ఇందులో. సో ఏదో ఒక ఫ్లోలో వెళ్తుంది. ఏదో ఒక్కసారి మీకు ఎవరికైనా అన్ని సినిమాలు చూసి ఈ సినిమా మీకు థియేటర్లో ఆడితే మీరు చూడొచ్చు. వన్ టైం వాచ్. అండ్ వన్ టైం వాచ్ అంటే మీకు వన్ టైం వాచ్ అని కూడా నేను చెప్పలేను, ఎందుకంటే అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏమీ లేదు. సో మీరు ఎవరైనా బోర్ కొట్టి చూడాలనుకుంటే సినిమా చూడొచ్చు. సో ఇది. సో ఇందులో నవీన్ చంద్ర కూడా ఫస్ట్లో అసలు పెద్ద క్యారెక్టర్ పెద్ద వాల్యూ లేదనిపించింది. నవీన్ చంద్ర అంటే పెద్ద స్కోప్ లేదు క్యారెక్టర్, పోలీస్ క్యారెక్టర్, ఏదో మధ్యలో ఇన్వెస్టిగేషన్ అంటాడు. అసలు నాకు ఆ పోలీస్ ఆఫీసర్ అని అంత ఇదిగా ఏం కనబడలా. అండ్ క్లైమాక్స్లో ఆయన అడిగే క్వశ్చన్స్కి సో వరుణ్ తేజ్కి జాగ్రత్తలు చెప్పే ఇది అడగటం నాకు నచ్చలేదు అసలు. ఆ క్యారెక్టరే, నవీన్ చంద్ర అనే క్యారెక్టర్ ఒక వేస్ట్ అనిపించింది. అసలు ఆ క్యారెక్టరే లేకపోతే, అసలు క్యారెక్టర్ ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. ఏదో పోలీస్ ఆఫీసర్ ఒకటి ఉండాలన్నట్టు పెట్టారు తప్పితే అది పెద్ద స్కోప్ లేని క్యారెక్టర్. సో అది. సో ఇది నా జెన్యూన్ క్రిటిక్ రివ్యూ. ఏదైతే నేను మూవీ వెళ్ళి చూసి వచ్చానో అదే నేను మీకు చెప్తున్నాను. సో ఇది నా ఒరిజినల్ జెన్యూన్ క్రిటిక్ రివ్యూ. ఓకే, ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ ఎంత అంటే